హలో గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. బతుకమ్మ పండుగ రాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధమైన గిఫ్ట్ మహిళలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదిస్తే బాగుంటుందని సమరాలోచన చేస్తుంది. తగిన నిపుణులతోటి ఏది ఇస్తే బాగుంటుందని రేవంత్ సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగిన ఈ చీరలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి కూడా ఇష్టపూర్వకంగా తీసుకోలేక పోయేవారు. అయితే అలాంటి తప్పిదాలు జరగకుండా ఒక చిరకాలం గుర్తుండిపోయేలాగా ఒక పద్ధతి ప్రకారము ఇవ్వబోతున్నట్టుగా తెలంగాణ సర్కారు ఇప్పుడే కొత్తగా ఒక న్యూస్ రావడం జరిగింది. అయితే ఈ అవకతవకలు లేకుండా గతంలో చీరలు ఏ విధంగా రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారో అదే విధంగా ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు. అది ఏంటంటే ఒక్కొక్క మహిళకు తులం సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నట్టుగా వార్త రావడం అంటూ జరిగింది. అయితే కొందరు అంటున్నారు బ్యాంకుల్లో నగదు రూపంలో వేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. అయితే ఇది నగదు రూపంలో వేసినట్టుగానే ఉంటుంది, అలా కాదు అని ఇంకా కొంతమంది వాదిస్తున్నారు. ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇస్తే, అయితే తెలంగాణలో దసరా పండుగ భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి గతంలో కంటే ఇంకా భారీ ఎత్తున జరగాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో సంక్రాంతి పండుగ భారీ ఎత్తున జరుపుకుంటారు. అదేవిధంగా తెలంగాణలో దసరా పండుగ భారీ ఎత్తున జరుపుకుంటారు. వివిధ పూలతోటి బతుకమ్మలు పేర్చి చేస్తుంటారు. పండుగను చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. అయితే వీళ్ళకు గుర్తుండిపోయేలాగా ప్రతి మహిళకు తులం సిల్వర్ కాయిన్ తెలంగాణ లోగోతో ఇవ్వనున్నట్టుగా వార్త రావడం అంటూ జరిగింది. అయితే ఇది ఒకవేళ ఇది అయితే ఇది కావచ్చు, లేదు అంటే బ్యాంకులో డబ్బులు కూడా వేయవచ్చు. ఈ రెండు రకాల ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.